ఆ సర్పాన్ని కనులారా చూసిన వారు చావును తప్పించుకోగలుగుతారు అన్నారు యావే దేవుడు. తక్షణమే మోషే ఒక కంచు సర్పాన్ని తయారు చేయించి దానిని సిలువ ఆకారంలో ఉన్న కొయ్యపైన వేలాడదీశాడు. పాము కాటుకు గురైన వారు అందరూ ఆ కంచు సర్పాన్ని చూడగానే స్వస్థత పొందారు, మరణాన్ని జయించారు. అలా ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను పాము కాటు మరణాల నుండి కాపాడిన ఆ కంచు సర్పం సిలువపై మరణించి లోకాన్ని పాపం నుండి మరణం నుండి రక్షించిన క్రీస్తు ప్రభుకి గుర్తుగా నిలుస్తూ ఉంది. అలా ఆ విధంగా ఎడారిలో 40 సంవత్సరాలు గడిచిపోయాయి. అంతకాలము యావే దేవుని ఆదేశం ప్రకారం యావే దేవుని యొక్క అండదండలతో మోషే ఇజ్రాయేలు ప్రజలకు నాయకత్వం వహించాడు. నాయకుడుగా మోషే ఎన్నో బాధలను అవమానాలను భరించాడు. ప్రజల క్షేమం కోసం తన సుఖ సంతోషాలను కూడా త్యాగం చేశాడు. ఏనాడు తన స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రాకులాడలేదు. జీవితాంతం యావే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే శ్రమపడ్డాడు. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశం పరిసర ప్రాంతాలకు చేర్చాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేర్చాడు మోషే. ఒక రోజున మోషే ఇజ్రాయేలు ప్రజలందరినీ సమావేశపరిచి, ఈ రోజు నుండి యెహోషువ మీకు నాయకుడవుతారు, ఇది దేవుని యొక్క అభిష్టము అని ప్రకటించాడు. యెహోషువను కూడా పిలిచి సంతోషంగా దీవించి, నీవు భయపడవద్దు, ప్రభువు నీకు బాసటగా నిలుస్తారు అన్నాడు. ప్రజల వంక కరుణ నిండిన కన్నులతో చూస్తూ, ఇజ్రాయేలు ప్రజలారా, దేవుని విశ్వసించండి, దేవుని ఆజ్ఞలను పాటించండి, దేవుడు మిమ్మలను దీవించునుగాక, నాకింకా సెలవు అన్నాడు. ఆ మాటలు విన్న ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో దుఃఖపడ్డారు. యావే దేవుడు మోషేను పిలిచి ఇలా అన్నారు, నీకు కనుమూయు కాలం సమీపించింది, కాబట్టి నీవు మోవాబు దేశంలో ఉన్న ఎరుకో పట్టణ సమీపంలో ఉన్న నేబో కొండపైకి వెళ్ళు. అక్కడ నుండి నువ్వు తేర పార చూస్తే ఇశ్రాయేలీలకు ఇవ్వబోతున్న కానాను దేశం కనిపిస్తుంది అన్నారు. అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు వారి నాయకుడైన యెహోషువకు తుది సందేశాన్ని ఇచ్చి నేబో కొండ మీదకు వెళ్ళాడు. అక్కడ నుండి కానాను దేశాన్ని కనులారా చూశాడు. ధన్యుడనైతిని దేవా, దయతో ఈ దాసుని నీ సన్నిధికి చేర్చుకో అని ప్రార్థన చేస్తూ మహానాయకుడు మోషే ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు. ఆ విధంగా మానవ రక్షణ చరిత్రలో మహానాయకుడు మోషే గారి జీవితం పూర్తయింది. బాల్యం నుండి మరణం వరకు కూడా అడుగడుగున మోషే గారి జీవితం దేవుని దివ్య శక్తికి అద్దం పట్టింది. ఆయన ఎంతో ధన్య జీవితాన్ని జీవించారు. భక్తులందరికీ కూడా ఆయన జీవితం ఆదర్శంగా నిలుస్తుంది. సాక్షాత్తు దేవుని యొక్క వాక్యానికి అక్షర రూపాన్ని ఇచ్చిన గొప్ప రచయిత మోషే గారు. బైబిల్లో ఉన్న ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండ గ్రంథాలను మోషే గారు రచించారు. ఈ తరం మానవులందరికీ కూడా మోషే గారి యొక్క జీవితం ఆదర్శంగా నిలుస్తూ ఉంది. ఈ విధంగా మోషే రక్షణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. ఇది మన నిర్గమాకాండం యొక్క పూర్తి చరిత్ర.